ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంపార్టెంట్ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. నిన్న యాక్చువల్గా గోల్డ్ పెరగక ముందే అంటే దెర్ వాజ్ అ స్లైట్ కైండ్ ఆఫ్ రైజ్. ఒక దాదాపు యాక్చువల్గా నిన్న కూడా ఒక 400-500 పెరిగిన తర్వాత మళ్ళీ పడిపోవడం జరిగింది. ఒక ₹100 ప్లస్లోకి వచ్చి అక్కడక్కడే క్లోజ్ అయిందనమాట. సో అలాంటి మార్కెట్స్లో కూడా ఎంత పాజిటివిటీ చూపించింది అంటే అందరు ఏమనుకున్నారంటే నిన్న పడిపోవడం మొదలైందంటే ఇవాళ కూడా పడుతుంది. ఎందుకంటే ఇవాళ నెలాఖరు రోజు ప్లస్ వీకెండ్ కూడా, అంటే ఫ్రైడే రోజున లాస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి ప్లస్ ఎక్స్పైరీ కూడా ఉంది, నెల కూడా అవ్వబోతుంది, మళ్ళీ మనకు డిసెంబర్ నెల స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి గోల్డ్ ఖచ్చితంగా పడాలి, దేవుడా పడాలి పడాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే షార్ట్ పొజిషన్స్లో ఉన్నారు అండ్ కొనని వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఇంకా కొనుక్కొని మనము గోల్డ్లో మంచిగా ర్యాలీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నంలో ఉండే చాలా వెయిట్ చేశారు. బట్ టు దేర్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒక చాలా పెద్ద నిరాశ ఏం కలిగించిందంటే గోల్డ్ ఈరోజు మార్నింగ్ అక్కడ డాలర్లో బాగా పెరిగింది కాబట్టి ఇండియాలో మన ఎంసీఎక్స్ మార్కెట్లో ఒక్కటేసారి 600 నుంచి 800 రూపాయలు పైగా పెరిగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. ఇది నేను మాటికి ప్రతి వీడియోలో చెప్తున్నాను, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే పూర్తి వీడియో చూడకుండా సగం నాలెడ్జ్తో సగం కన్ఫ్యూజన్తో పూర్తిగా బాధపడుతున్నారు. సో బాధపడే విషయంలో మాత్రం సగం లాంటిది ఏముండదు, 100% బాధ మాత్రం ఉంటుంది, అది లాస్ కూడా ఉంటుంది. మరి ఎందుకు చెప్తున్నాను అంటే బుల్ మార్కెట్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఆర్ బేర్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు బుల్ మార్కెట్ అంటే బాగా పెరగడం, బేర్ మార్కెట్ అంటే బాగా పడిపోవడం, అస్సలు పెరగకపోవడం అనమాట. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే ఒక బుల్ మార్కెట్ రేంజ్లో మాత్రం ఉందండి మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే. మరి ఇవాళ మనకి నెలాఖరు రోజు పైగా 1,27,000 దరిదాపు ఏదైతే ఒక 3 స్టేజెస్ ఆఫ్ బుల్ మార్కెట్లో ఉంటుందో గోల్డ్ విషయానికి వస్తే సిల్వర్ మాత్రం 2 స్టేజ్లు దాటిపోయిందండి. ఇప్పుడు 3వ స్టేజ్ దగ్గరలో ఉంది. అది చాలా బాగా పెరగడానికి, అంటే అది ఇప్పుడే మరి కొనుక్కోండి మరి అని చెప్పి నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు ఎలాంటి రికమెండేషన్ నేను ఇవ్వను, ఎప్పుడు కూడా ఇవ్వలేదు కూడా. నేను మాత్రం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడము అది ఆ డ్యూటీ నా వైపు నుంచి ఉంది కాబట్టి మీకు అది ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. నా ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఏం చేస్తుంది అంటే ఈ 3 స్టేజెస్ ఆఫ్ బుల్ రన్ ఏదైతే ఉందో అందులో మొదటి స్టేజ్ ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే 1,27,000 రూపాయలు, అది ఫస్ట్ స్టేజ్ అనమాట. సో దానిపైన క్లోజ్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తుంది, బట్ కుడ్ నాట్ ఫర్ ది అల్టిమేట్ రీజన్స్ ఏంటంటే మార్కెట్లో బాగా కైండ్ ఆఫ్ సెల్లింగ్స్ ఉన్నాయి, బయింగ్స్ కూడా రెండు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫిబ్రవరి మంత్ గురించి ఆర్ జనవరి మంత్ గురించి చూసుకుంటే మెగా లాట్ ఆర్ మినీ లాట్ చూసుకుంటే బాగా ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయండి. కానీ ఇక్కడ కరెంట్ మార్కెట్ ఫ్యూచర్ చూసుకుంటే అది మాత్రము 1,27,000 దాటలేకపోతుంది. సో ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అన్న విషయం మనము గమనిస్తే ఈ రోజున మనకు కొన్ని విషయాలు తెలియబోతున్నాయి. అది మీకు నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవాళ డే మొత్తానికి పనికి వస్తుంది. ప్లస్ మీకు సాటర్డే కోసము నేను ఈరోజే మీకోసం సాటర్డే వీకెండ్ అనాలిసిస్ ప్లస్ సండే కోసం బంపర్ అనాలిసిస్ ఈ 3 వీడియోలు కూడా నేను మీకు చేసి పెడతాను. సో దట్ మీరు ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు చూసుకోవచ్చు. మండే కోసం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. పైగా నెక్స్ట్ మంత్ కొత్త సిరీస్ స్టార్ట్ కాబోతుంది, ఒక కొత్త నెల మొదలవ్వబోతుంది. సో డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది దాని ఐడియా కూడా మీకు వీకెండ్ అనాలిసిస్లో చెప్తా. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూసుకుంటే గోల్డ్ మనకి నిన్న 24 క్యారెట్లు 12,775 రూపాయలు ఉంటాయి. ఇవాళ మీకు 12,846 రూపాయలు ఉంది, అప్ బై 71 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,710 నిన్నుంటే 11,775 ఇవాళ ఉంది, ప్లస్ బై 65 రూపీస్. 9,581 నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 9,581 ఉంటే ఇవాళ 9,634. సో 53 రూపీస్ పెరిగిందండి. దట్ ఈస్ మై ఫేవరెట్. నా ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎలాగైతే కైండ్ ఆఫ్ ప్రైసెస్ ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి 1,26,090 రూపీస్ అండ్ 586 రూపీస్ ప్లస్లో ఓపెన్ అయిందనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే 1,27,000 ఈజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మరి ఇవాళ సాయంత్రం వరకు ఏదన్నా పడుతుందా పెరుగుతుందా అంటే
దానికోసం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఉన్నాయి. బట్ దానికంటే ముందు మీకు చార్ట్లో కొన్ని విషయాలు చూపించాలి. ఇక్కడ మనం రెగ్యులర్గా వాడే ఏదైతే మన ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఉందో ఇక్కడ చూసుకుంటే దీని ప్రకారంగా నిన్నటి రోజున బాగా ఓవర్ సోల్డ్కి వచ్చిన తర్వాత మార్నింగ్ నిన్న చూసుకుంటే 11:20 అక్కడ ఏదైతే పడిపోయి స్టార్ట్ అయ్యిందో 1,25,286 రూపాయల నుంచి చూసుకుంటే ఒక న్యూట్రల్ జోన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పడిపోవడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే ఈ రోజున హ్యూజ్ గ్యాప్ అప్తో మొదలైంది. దాదాపు ఒక 5 నిమిషాలు 80 కేజీల బంగారం 5 నిమిషాలు కొనేశారు. 80 కేజీలు అంటే 80 లాట్లు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అలాగే ఇవాళ మనకు మార్కెట్ రేట్లు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మరి ఇదే ప్రైస్ సాయంత్రం వరకు ఉంటుందా అంటే అది మనకు ఎగ్జాక్ట్లీ చెప్తుంది మన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లో. ఇవి రికమెండేషన్స్ కావు, ఆ సపోర్ట్ లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ కూడా, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,25,847 ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కరెంట్ మంత్ ఫ్యూచర్స్ దీని కిందే ఉంది, దీనిపైన ఉంది. సో దీనిపైన ఉందంటే మనకు రెసిస్టెన్స్ 2 దగ్గర ఉన్నట్టు, దీన్ని కూడా టచ్ అయింది ఆల్రెడీ 1,26,128. అండ్ రెసిస్టెన్స్ 3 ఇది దాటిందనుకోండి ఈ రోజున 1,27,000 పైకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆల్రెడీ 1,27,000 పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటారంటే 1,22,000 కూడా రావచ్చు అంటున్నారు. ఇవాళకి ఇవ్వాలి, మరి ఏదైనా పాసిబుల్. అంటే అటువైపు వెళ్తుందా ఇటువైపు వెళ్తుందా ఎవరికి తెలియదు, అది మనం సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో చూసుకుందాం. నా 1,26,471 రెసిస్టెన్స్ 3 ఉంది. అండ్ సపోర్ట్ 1 చూసుకుంటే 1,25,223, 1,24,880, 1,24,599. సో ఈ లెవెల్స్ మధ్యలో ఇరుక్కుపోయి అనవసరంగా లాసెస్ చేసుకోకండి. ఫస్ట్ నాలెడ్జ్ సంపాదించడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాలెడ్జ్ సంపాదించే విషయంలో మీరు ఒకరోజు ఒక నెల కూర్చొని సంపాదించుకుంటారండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, మీరు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం. సో సగం నాలెడ్జ్తో ఎప్పుడు ముందుకు రాకండి, అనవసరంగా డబ్బులన్నీ పోతాయి. సో ఈరోజే కాల్ చేయండి, డౌట్స్ ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.